श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 8/6/2017 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ఈ రోజున ముఖ్యంగా హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, చతుర్దశి సాయంకాలం 4:16 వరకు ఉండి తదుపరి పూర్ణిమ ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజున అనురాధ నక్షత్రము రాత్రి 2:15 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జం లేదు, దుర్ముహూర్తం మాత్రం 2 పర్యాయాలు ఉంటుంది। ఉదయం 9:57 నుంచి 10:45 వరకు, తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3:08 నుంచి 3:59 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 1:43 నుంచి 3:21 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోండి। ఈ రోజు ద్వాదశ రాశి వారి ఫలాలు భాగంగా మేష రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా మేష రాశి వారికి ఆకస్మిక ధన నష్టము, అనుకోని వ్యక్తుల నుంచి నిందారోపణలు పొందే అవకాశము, నూతన వ్యక్తి పరిచయం వల్ల దాదాపుగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి। ఉద్యోగంలో అధిక ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది। ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు మాత్రం కొంత సౌకర్యంగా ఉంటుంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజున మీరు ఏదైనా దూర ప్రయాణం పెట్టుకున్నట్టయితే ఆ ప్రయాణంలో నష్టం పొందే అవకాశం ఉంటుంది, లేదా ప్రమాదాన్ని బారిన పడే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి। అలాగే ఈ రాశి వారికి ఏదైనా నూతన వ్యక్తి పరిచయం వల్ల, అన్య స్త్రీ పరిచయం వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। దాదాపుగా అటువంటి విషయాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని బాగా చేయండి। ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నష్టపోయేటువంటి ప్రమాదం బాగా కనిపిస్తోంది। అనవసరపు ఆందోళన గురి కాకుండా ఉండండి। ఏదైనా ఒక వ్యక్తి నుంచి వచ్చేటువంటి పరిచయం మిమ్మల్ని దాదాపుగా నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఇతర వ్యక్తుల సలహా సంప్రదింపులు చేసే ప్రయత్నంలో మీరు నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి। ఇతరులను నమ్మి మీరు స్పెక్యులేషన్స్ లో కానీ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవద్దు, నష్టాన్ని పొందుతారు। ముఖ్యమైనటువంటి విషయాల్లో మీ యొక్క సమస్యలు మీరే దాదాపుగా పెద్దదిగా చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది। అలాగే వృత్తి వాహన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి। వివాహ విషయంలో ఆచితూచి వివరించండి। ప్రేమ వివాహాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు అంతగా కనబడటం లేదు। ముఖ్యంగా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టొద్దన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్పబడుతోంది। అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక స్థాన మార్పు, లేనిపోని స్థలాలకు మిమ్మల్ని దూరంగా విసిరేసే అవకాశాలు ఉన్నాయి। అలాగే బ్యాంకు వ్యవస్థలో పనిచేసే వారికి దూర ప్రాంతంలోకి మీకు స్థాన మార్పు కనబడుతుంది। అది మీకు చాలా అసౌకర్యంగా కనిపించే అవకాశం ముఖ్యంగా గోచరిస్తోంది। ఈ రాశి వారికి ముఖ్యంగా అయిన వారి నుండి చీత్కారాలు పొందే అవకాశం ఉంటుంది। మిత్రులందరూ కూడా శత్రువులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి। చాలా ఆచితూచి వివరించండి, మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। ఈ రాశి వారికి దాదాపుగా ఈ రోజు సాయంకాల సమయం 4 గంటల వరకు బాగలేదన్నట్టుగా గుర్తుంచుకోండి। 4:29 నుంచి 5:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 4, 3, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చు। అలాగే ఈ రాశి వారు దాదాపుగా శని అష్టోత్తరశతనామాన్ని పారాయణం చేయండి, లేదా గురువు అష్టోత్తరశతనామాన్ని పారాయణం చేయండి। విష్ణు సహస్రనామాన్ని వినండి, తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది। ఆనందకరమైనటువంటి ఈ చెడు భావాలన్నీ కూడా పోయి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వృషభ రాశి వారికి కళ్యాణ ఘడియలు దగ్గరగా ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు। మీ దాదాపు కుటుంబంలో శుభమైనటువంటి కళ్యాణ ఘడియలు లేదా సంతాన శుభ ఘడియలు బాగా కనబడుతున్నాయి। ఉద్యోగంలో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతోంది। చేసే ప్రయాణాలు కూడా సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధ, ప్రైవేట్ సంబంధ ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అభివృద్ధి కనబడుతోంది। ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు। అన్యుల యొక్క అంటే ఇతరుల నుంచి కూడా మీరు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంటుంది। శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి। ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు రుణ విషయాల్లో, ధన ఆదాయ విషయాలు, ధనం ఇచ్చే విషయాల్లో మంచి సానుకూలంగా ఉంటుంది। ధనము, రుణం తీరిపోయే అవకాశము లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతోంది। మంచి ఆరోగ్యవంతులుగా మారే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఈ రాశి వారి పిల్లలు కూడా ఉన్నత ఉద్యోగాల్లో, ఉన్నత స్థాయిలో స్థిర నివాసం ఏర్పడే అవకాశం ఉంటుంది। ఉత్తీర్ణత శాతం కూడా పెంచుకుంటారు। మంచి విద్యార్థులుగా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంటుంది। తద్వారా మీరు మంచి ఆనందానికి గురవ్వడం ఖాయంగా కనబడుతోంది। ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో కొంత స్వల్ప లాభాలు ఉన్నప్పటికీ మీరు పెట్టుబడులు పెట్టే ప్రయోజనంలో దూర విషయంలో అనగా ఎక్కువ కాలాన్ని ఆ షేర్ మార్కెట్ లో
పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనం కోసం చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో 7:49 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున దాదాపుగా యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు వాహనం నుంచి కింద పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి, కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ తో కానివ్వండి, లేదా మందు తాగి మద్యపానం సేవించి మీరు వాహనం పడడం కానివ్వండి, తీవ్రమైన ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణం చేయకపోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. మద్యపానం చేసినటువంటి వారి బండి మీద మీరు కూర్చున్నా మీకే నష్టం కనబడుతోంది. తగు జాగ్రత్తలు వహించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ప్రయాణాన్ని విరమించుకోవడం చాలా మంచిది. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టే అవకాశం బాగా కనబడుతోంది. దానివల్ల మంచి ఆర్థికమైనటువంటి ప్రయోజనం కూడా గోచరిస్తోంది. ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగమం బాగా ఉంటుంది. ఎప్పుడో మిమ్మల్ని నుంచి విడిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజు మీకు దగ్గరగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. పిల్లలకి మంచి ఉజ్వల భవిష్యత్తు కనబడుతోంది. ఉత్తమమైనటువంటి విద్యార్థులు ఈ రాశి వారు ఉత్తమంగా ఉత్తర శ్రేణిలో పాస్ అయ్యి వారి యొక్క తల్లిదండ్రుల గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంలో కూడా సఫలీకృతులు అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లేదా మీ పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం కూడా బాగా కనబడుతోంది. విదేశీయాల సంబంధ విషయాల్లో మంచి ఆర్థిక ప్రయోజనం కూడా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల సమాచారం లేదా వారి సహాయం మీరు మంచి అభివృద్ధిలోకి కొనసాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో దాంట్లో కూడా అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో అధిక పెట్టుబడులు పెట్టండి, దానివల్ల మంచి ప్రయోజనం కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:07 నుంచి మధ్యాహ్నం 1:53 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మరియు 1, 2, 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు ఈ రాశి వారికి కొంత అసౌకర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మాట పట్టింపులు, మీ కోపము, మీ ద్వేషము, మీ యొక్క శత్రువుల మీద ఉన్నటువంటి ఒక దురభిమానం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పాల్చేసే అవకాశాలు ఉన్నాయి. మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకునే అవకాశం ఈరోజు బాగా కనబడుతోంది. కాబట్టి ఆచితూచి వివరించండి. అందరినీ సాధారణంగా అందరితోనూ సఖ్యతగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా పూర్తిగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీరు ఖచ్చితంగా రుద్రాభిషేకాన్ని చేయించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా గుడికి వెళ్ళండి, శివాలయంలో ఖచ్చితంగా మీరు రుద్రాభిషేకం చేయండి, లేదా మీరే రుద్ర పారాయణాన్ని వినే ప్రయత్నం చేయండి, లేదా బిల్వ దళాలతో శివుడికి అష్టోత్తర నామ పారాయణ చేయండి. తప్పకుండా మీకు మంచి సఖ్యత, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనం బాగానే ఉంటుంది, మిత్రుల నుంచి సహకారం ఉంటుంది. కాకపోతే మీ మాట వల్ల అవతల వ్యక్తి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. కాబట్టి కొంతవరకు మీరు సఖ్యతగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆర్థిక ప్రయోజనంలో షేర్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లలో అధిక లాభాలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో మాత్రం పెట్టుబడి పెట్టకండి, దానివల్ల ఆర్థిక నష్టం బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు ఈ రాశి వారు ఎవరైనట్టయితే దాదాపుగా అన్ని శాఖల వారు కూడా కొంత మీ యొక్క అవినీతి శాఖ నుంచి జాగ్రత్తలు వహించండి. మీరు ఎక్కడైనా సరే లంచాన్ని పుచ్చుకోవడం కానీ, బహుమానాన్ని పుచ్చుకోవడం కానీ చేయకండి, అధికమైన నష్టాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారిలో ఉద్యోగ విషయంలో తప్పకుండా మీరు దాదాపుగా ఆచితూచి వివరించండి. ఆ విషయంలో మీరు అన్ని వైపుల నుంచి కూడా జాగ్రత్తలు వహించండి. బహుమానాలు కానీ, ఎటువంటి లంచాలు కానీ స్వీకరించే ప్రయత్నాన్ని విరమించుకోండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:47 నుంచి 9:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెని వినియోగించుకోండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందాలని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ రోజున మంచి ఆర్థికమైన ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఆర్థిక విషయాల్లో ఇంతకు ముందు ఏ వ్యక్తులైనా సరే మీకు ధనం ఇచ్చేట్టయితే ఆ వ్యక్తి మీకు ఈరోజు ధనాన్ని తిరిగి చేసేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారి స్త్రీలో వివాహం కాని వారికి శుభ వివాహ మేళాపకం జరుగుతోంది. ముఖ్యమైనటువంటి వారికి సంతాన యోగం బాగా చెప్పబడుతోంది. శుభ సంతాన యోగం, దాదాపుగా పుత్రికా సంతాన యోగం ఈ రాశి వారికి బాగా చెప్పబడుతోంది. దాదాపుగా ఈ స్త్రీలలో ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తితో పరిచయాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఈ రాశి వారికి పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ, షేర్ మార్కెట్ లో కానీ అధికమైనటువంటి లాభాలు ఉన్నాయి. కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టండి, మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా
ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనగా పెద్దలచే నిశ్చయించబడినటువంటి వ్యవహారాలు ఏవైనా అంటే ఆస్తి పంపకాలు కానివ్వండి, లేదా ఉద్యోగార్థుల కోసం కానివ్వండి, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి, పెద్దల సమక్షంలో చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతోంది. మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయం మాత్రము దాదాపుగా ఫెయిల్ అవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పెద్దలచే నిశ్చయించబడినటువంటి ఏ కార్యక్రమైనా మీకు దాదాపుగా సంపూర్ణంగా విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:49 నుంచి 8:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి సోదరి మూలకమైనటువంటి కొంత అనవసర రాద్ధాంత విషయాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాద ప్రతివాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కోర్టు వివాదాలలో మీ సోదరులకి మీ సోదరిమణులకు ఉన్నటువంటి ఈ ఏవైనా సరే గొడవలు ఉంటైతే దాదాపుగా మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు తీర్పు ఎదుటి వారికి వెళ్లిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య లేనిపోని అవగాహన లేమితో మీరు చేసేటువంటి విడాకుల ప్రయత్నం కూడా ఈ రోజున దాదాపు దుర్దినంగా ఇద్దరికి విడాకులు అయ్యేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రోజున మీ ఇద్దరి మధ్య విడిపోయేటువంటి అవకాశాలు, దుశ్చర్య జరిగే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. దైవ బలాన్ని పెంచుకోండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాల దాకా వెళ్లి మీ ఇద్దరు విడిపోవడం అనేది కరెక్ట్ కాదన్న విషయాన్ని గ్రహించండి. ఒకరికొకరు కూర్చొని అన్యతగా భావించకుండా ఇద్దరు సమస్యలు పరిష్కరించుకోండి. తద్వారా మీ లాభాన్ని అన్యోన్య దాంపత్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, లేదా సంతానం ఉన్న వారికి వాళ్ళ పిల్లలు ఉత్తమమైనటువంటి మార్గంలో విద్యలలో కానివ్వండి, స్థిరాస్తుల్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు లేవు, అలా నష్టాలు కూడా లేవు. కాబట్టి పెట్టుబడులు పెట్టే ప్రయత్నంలో ఆచితూచి వివరించండి. స్వల్ప పెట్టుబడి పెట్టండి, దానివల్ల స్వల్ప ప్రయోజనాన్ని పొందండి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు చేసేటువంటి ఏదైనా ఆరోగ్య సంబంధ విషయాలకి అనగా లోక కళ్యాణార్థం చేసేటువంటి ఏదైనా మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, లేదా ఈ పోలీసు వ్యవస్థతో ముడిపడినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఈ రాశి వారు చేసినట్టయితే తప్పకుండా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో పెద్దవారు ఎవరైనా, మీకంటే పెద్దవారైనా దాదాపుగా వయసులో 89 సంవత్సరాలు ఉన్నట్టయితే వారు కొద్దిగా కాలం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదా చేదారి కింద పడేటువంటి అవకాశం అంటే కాలు జారి కింద పడే అవకాశం కనబడుతున్నాయి. వారు మంచాన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని కొంత జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా విదేశీయాల సంబంధ విషయాల్లో వ్యాపార నిమిత్తమై వెళ్లే వారు మాత్రం వ్యాపారం గురించి వెళ్ళవచ్చును. విద్యార్థుల కోసం వెళ్ళేటువంటి విషయాల్లో కొంత ఆచితూచి వివరించండి. ఆర్థిక నష్టాన్ని తెచ్చుకునే ప్రయోజనం కనబడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా సాయంకాలం 2:17 నుంచి 4:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 7, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. తుల రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ తుల రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మంచి ఇంక్రిమెంట్, ప్రభుత్వ రంగాల వారికి ప్రమోషన్లు, అలాగే ప్రైవేట్ సంస్థల వారికి సొంతంగా స్థానానికి అంటే మీరు అనుకున్నటువంటి స్థోటికి స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన స్థితి బాగా కనబడుతోంది. అలాగే రాశి వారిలో ఏదైనా దుందుడుకు స్వభావంతో చేసేటువంటి పనులు అనగా ఈ రేస్ కోర్సు లాంటివి కానివ్వండి, లేదా వాహనంతో పోటీ పెట్టుకున్నటువంటి విషయాలు కానివ్వండి, మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి విషయాలలో మీరు ఉండకపోవడం మంచిదన్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి పోటీ తత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దుశ్చర్యకు పాల్పడదని విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాశి వారికి ఉదయం 9:37 నుంచి 10:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి హృద్రోగ సంబంధ విషయాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు మద్యపాన ప్రియులైతే తప్పకుండా మీకు అల్సరు, తద్వారా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇప్పటికే అది ముదిరిపోయి ఉంటుంది. మీరు వైద్యుని సంప్రదించి ఆయా భాగాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా
శరీరంలోని రహస్య స్థావరాలలో కొంత అనారోగ్య సూచన బాగా ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్ప విరోధ భావాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ నుంచి మీ భార్యకు వచ్చేటువంటి అనవసరపు ఇబ్బందులే ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. మీ వల్ల మీ ఆవిడ పడే ఇబ్బందుల్ని గ్రహించండి. ఇద్దరు కూడా కూర్చొని మీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు చేయండి. మీ పిల్లల విషయంలో మంచి సానుకూలమైన ఫలితం ఏర్పడుతోంది. వారు ఉత్తమ మార్గంలో ఉన్నత స్థితిలో ఉన్నత శ్రేణిలో విద్యావంతులయ్యేటువంటి అవకాశాలు మాకు కనబడుతోంది. వారు మంచి అనుకూలమైనటువంటి మీరు పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అభివృద్ధి అంతగా లేకున్నా నష్టద్రవ్యం కూడా లేదు. కాబట్టి కొంతవరకు స్వల్పమైన పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయండి. అది కూడా మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడులు పెట్టి మంచి ప్రయోజనాన్ని పొందండి. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యమైనటువంటి ఏదైనా కార్యక్రమాన్ని పొడిగించే ప్రయత్నాన్ని చేయకండి, అనగా వాయిదా వేసే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల మీరు నష్టపోతున్నారు. అలాగే నూతన వాహనాన్ని కొనకండి, దానివల్ల మీరు కూడా ఈ రోజు నష్టపోతున్నారు. అలాగే వివాహ సంబంధ విషయాలలో వివాహం కాని స్త్రీలకి తప్పకుండా వివాహ సూచన కనబడుతోంది. కానీ పురుషులకు మాత్రము అటువంటి విషయాలలో ఈ రోజున కొంత నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు మీకు మొక్కులు కానీ తీర్థయాత్ర చేయాలన్నటువంటి ఒక మొక్కులు కానీ ఏమైనా ఉన్నట్టయితే అవి దేవుడు సంబంధించిన విషయాల్లో అశ్రద్ధ చేయకుండా ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయండి. తద్వారా మీకు దైవ బలం మీకు అనుకూలంగా ఏర్పడుతోంది. ఇంతకు ముందు మీకు రావాల్సినటువంటి ఏదైనా ఆర్థిక ధన విషయంలో కొంత సఫలత పొందే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీ దగ్గర తీసుకున్న డబ్బులు మీ చేతికి అందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి, వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి మంచి సానుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. అనుకున్న వారందరూ కూడా దగ్గరయ్యి మిమ్మల్ని ఓదార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కష్ట సమయంలో అందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రమే అధికమైన శ్రద్ధ తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి వాహన ప్రమాదం వల్ల కూడా ఎవరైనా సరే మరణించే అవకాశం కూడా కనబడుతుంది. దాదాపుగా మీ యొక్క వాహనం నడపడం మీ ప్రమాదం మీరు తెచ్చుకోవడం వల్లనే ఇటువంటి దుశ్చర్య జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ప్రయాణంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 3:51 నుంచి 4:29 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్టంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టం బాగా చెప్పబడుతోంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాకపోతే ఆర్థిక విషయంలో మాత్రము తెలియని వ్యక్తులకి డబ్బులు ఇవ్వడము, లేదా బ్యాంకు దగ్గర మీరు అపరిచిత వ్యక్తులకి ఈ డబ్బు సంబంధ విషయాల్లో వాళ్ళ సహాయం తీసుకోకపోవడం చాలా మంచిది. అందువల్ల మీరు ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంటే దొంగిలించబడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఎవరికైనా పెద్ద వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపు తీసుకోండి. మీ వివాహ సంబంధ విషయాలు కానివ్వండి, విదేశీయాల సంబంధ విషయాలు కానివ్వండి, ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు మాత్రమే మీకు బాగా పనికొస్తాయి. వారి సలహా లేకుండా మీరు చేసేటువంటి ఏ పని కూడా ఈ రోజున సఫలత పొందేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. అలాగే మాతృ సంబంధీయుల వర్గీయులతో మీకు విరోధం ఏర్పడుతోంది. వారి వల్ల కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ భార్య తరపు వారితో లేదా మీ భర్త తరపు వారితో ఏదో ఒక విషయం గురించి వాద ప్రతివాదాలు జరుగుతాయి. అది చాలా దూరం వెళ్తోంది. పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లేటువంటి ప్రమాదం జరుగుతోంది. కాబట్టి ఇద్దరు కూడా మీ కుటుంబ సభ్యుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో కొంత స్వల్ప పెట్టుబడులు పెట్టండి. స్వల్పమైనటువంటి లాభం మాత్రమే కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి కొంత లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులలో కేవలం బీమా సంబంధ విషయాలు కానివ్వండి, లేదా ఈ టెలిఫోన్ రంగంలో పనిచేసే వారికి కానివ్వండి, లేదా ముఖ్యంగా ఈ రోడ్స్ కాంట్రాక్ట్స్ లో పనిచేసేటువంటి R&B వర్కర్లు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిగతా అందరికి కూడా అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ పొందే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశీయాన యోగ్యత బాగా కనబడుతోంది. మీరు చేసేటువంటి విదేశీయాన ప్రయాణం మంచి సఫలత పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:43 నుంచి 2:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టాంకిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకుని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు బాగా కనబడుతున్నాయి. అధికమైనటువంటి ధన ప్రాప్తి, ముఖ్యమైనటువంటి వారితో చేసేటువంటి స్నేహాలు మీకు మంచిగా పనికొస్తున్నాయి. వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కూడా
భాగస్వామితో చేసేటువంటి పనులన్నీ కూడా మంచి సానుకూలవంతంగా ఆర్థిక ప్రయోజనంతో ఉన్నాయి, మంచి అధిక లాభాలతో ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా నీటి సంబంధ లేదా పెట్రోల్ సంబంధ వ్యాపారాలు చేస్తున్న వారికి అయితే మాత్రం మంచి సానుకూలవంతంగా ఉంటుంది. కాకపోతే ఇతరులను నమ్మి చేసేటువంటి పనులలో కొంత మోసపోయే తత్వం కనబడుతోంది. అటువంటి వారిని పూర్తిగా నమ్మి వారి విషయంలో మీరు పూర్తిగా వారికి హ్యాండ్ ఓవర్ అయిపోకుండా కొంతవరకు మీరు కూడా ఏంటనేది విషయాల్లో జాగ్రత్త పడే అవకాశాలు చూసుకోండి. ఈ రాశి వారిలో విద్యా సంబంధ విషయాల్లో విదేశాల ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా వెళ్లే విదేశీ ప్రయాణం అంతగా సానుకూలత లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీ మాతృ సంబంధ వర్గీయులతో మంచి సానుకూలవంతంగా ఏర్పడుతోంది. మేనమామలు, మేనత్తలు వారితో మీకు మంచి సఖ్యత ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. వారి కుటుంబంతో అనగా పెళ్లి సంబంధాలు కలిపే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తోంది. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. బంధువుల సమాగమం బాగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉంటాయి. ఉన్నత వర్గం వారితో మీరు చేసేటువంటి స్నేహాలు మంచి సానుకూలవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధికమైన లాభాలు కనబడుతోంది. దానివల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో అన్యోన్య సుఖజీవన దాంపత్యము, విదేశీయానము అన్ని రకాల కూడా ఆర్థిక, మానసిక మంచి ప్రయోజనకరంగా ఎక్కువగా ఉన్న వల్ల ఈ రోజు ఆహ్లాదకర వాతావరణం కనబడుతోంది. సాయంకాల సమయంలో బంధుమిత్ర సమాగమంతో విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజున ఈ రాశి వారికి పూర్తిగా మంచి కాలంగా, మంచి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధ ఉద్యోగం తప్పకుండా రావడం ఈ రోజు ఖాయంగా కనబడుతోంది. మీరు చేసేటువంటి ప్రయత్నము లేదా మీరు పెట్టుకున్న ఆర్జీలన్నీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకు లావాదేవీలో కానివ్వండి, లేదా పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో కానివ్వండి, మీరు ఉద్యోగాన్ని పొందడం బాగా ఖాయంగా కనబడుతోంది. తప్పకుండా ఈ రోజు ప్రయత్నాన్ని చేయండి. మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఉన్నత స్థానాన్ని చేకూరుస్తోంది. అలాగే మీ ప్రతి పనిలో కూడా ఇతరుల సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సోదరి వర్గం వారితో కూడా మంచి సారూప్యత ఉంటుంది. ఇద్దరి మధ్య మంచి స్నేహభావం వెలువరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆనందమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాకపోతే వాహనం వల్ల స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. నెగిటివ్ ఫోర్స్ ఉన్నటువంటి అంటే 10 మంది యొక్క నెగిటివ్ ఫోర్స్, దృష్టి దోషాలు వివిధ బాగా పనిచేస్తాయి. దానివల్ల మీకు ఉన్నటువంటి కొంత స్వల్ప ఇబ్బంది, తల తిరగడము, వాంతులు లేదా వాహనం ఇబ్బంది పడడం, ఈ 3 విషయాల్లో తప్ప అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో కొంత స్వల్ప పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక ప్రయోజనాలు బాగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. పోలీస్ వ్యవస్థల వారు కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానివ్వండి, తప్పకుండా మీరు జాగ్రత్తలు పాటించండి వాహనంలో వెళ్ళేటప్పుడు, లేదా అనవసరమైన ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. అనగా దాదాపుగా దుర్మార్గపు వ్యక్తుల నుంచి మీరు ప్రమాదం పొందుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు నష్టాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతుంది. దాదాపుగా మీరు మరణానికి దగ్గరగా వెళ్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ప్రయాణాన్ని మాత్రం చేయండి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు ధన సాయం తీసుకున్నా, ధన సాయం ఇచ్చినా అటువంటి ధన విషయంలో మీరు దాదాపుగా మీ ధన రావడం కానీ లేదా మీరు ధన ఇచ్చేయడం కానీ జరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆనందంగా సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:49 నుంచి 8:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి వాహన సౌఖ్యం బాగా కనబడుతోంది. వాహన సంబంధ వ్యాపారాలు చేసే వారికి దాదాపుగా అనుకూలవంత కాలంగా చెప్పబడుతుంది. అనగా ట్రావెల్స్ కానివ్వండి, బస్సులు నడిపించే వారు కానివ్వండి, మంచి ఆనందమైనటువంటి వ్యాపారంలో ధనాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో బ్యాంకు ఉద్యోగస్తులు ఉన్నట్టయితే తప్పకుండా వారికి స్థానచలనం ఏర్పడుతుంది. ఆ స్థానచలనం వల్ల మీరు కొంత మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. వివాహం కాని స్త్రీలకు కానీ, వివాహం కాని పురుషులకు కానీ మంచి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. వివాహ సంబంధ చర్చలు
చర్చలు ఇంట్లో బాగా జరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా దగ్గరి బంధువుల నుంచి మీరు సంబంధాన్ని కలుపుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు శుభమైనటువంటి వివాహ మేళాపకం జరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారి సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా బాగా కనబడుతోంది. ఆర్థిక ధన ప్రయోజనం బాగా కనబడుతోంది. మానసికంగా ఉల్లాసవంతంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేసే వారు ఎవరైనా సరే మంచి ఆర్థిక ప్రయోజనము, ఉన్నత స్థాన ప్రాప్తి పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి మీకు సహాయ సహకారాలు బాగా అందుతున్నాయి. అయిన వ్యక్తుల సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. తల్లిదండ్రులకు బంధువుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం లభిస్తోంది. దాదాపుగా వారి సహకారంతో మీ వివాహ సమయము, వివాహ కాలము లేదా ఉద్యోగ అభివృద్ధి, సంతాన ప్రాప్తి కూడా కాగలిగే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో దాదాపుగా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయండి. మ్యూచువల్ ఫండ్స్ కొంత కొనే విషయంలో జాగ్రత్త పడండి. ఫిక్స్డ్ డిపాజిట్లలో మీరు ధనాన్ని నిల్వ చేసే ప్రయత్నాలు చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ సంతానం కోసం మీరు చేసేటువంటి ప్రతి ఖర్చు కూడా ఉన్నత స్థాయికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లలకు భవిష్యత్తుకి మంచి ప్రయోజనకరంగా ఉండేటువంటి పనులు మీరు చేయడం వల్ల వారి మంచి అభివృద్ధిలోకి వస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:03 నుంచి 9:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెను మరియు ఈ శుభ సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.